మీరు ఆయాసంతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ఆయాసాన్ని తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పొడపత్రి. దీని శాస్త్రీయ నామం జిమ్నిమా సిల్వస్త్రి. దీనిని మేషశృంగి అని కూడా పిలుస్తారు. దీని ఆకుల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి ఈ పొడపత్రి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా జ్వరంతో బాధపడేవాళ్లు పొడపత్రి ఆకు పొడిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే జ్వరం త్వరగా నయమవుతుంది. ఇంకా డయాబెటిస్ పేషెంట్లు నేరేడు గింజలు, ప్రత్తి గింజలు, పొడపత్రి పొడి ఈ మూడింటిని కలిపి వాడితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇక దీని ఆకు రసాన్ని సైంధవ లవణంతో కలిపి వాడితే తేలు, జెర్రీ మొదలైన విషాలు విరుగుడవుతాయి. ఇంకా నులిపురుగుల సమస్యతో బాధపడేవాళ్లు పొడపత్రి ఆకు కషాయాన్ని, వాయు విడంగాల కషాయాన్ని కలిపి తాగితే కడుపులో నులిపురుగులు తగ్గుతాయి. ఇక కంటి సమస్యలతో బాధపడేవాళ్లు పొడపత్రి ఆకు, పసుపు కషాయాలను కలిపి దాన్ని కాటుక చేసి ఆవు నెయ్యితో కలిపి కంటికి పెట్టుకుంటే కంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మోషన్స్తో ఇబ్బంది పడేవాళ్లు పొడపత్రి ఆకు కషాయాన్ని ఆముదల్లో వేడి చేసి వాడితే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఇక శ్వాసకోశ సమస్యలతో బాధపడేవాళ్లు పొడపత్రి ఆకు రసంలో లవంగ పొడి కలిపి అందులో కొంచెం తేనె వేసి తీసుకుంటే శ్వాసకోశ బాధలు తగ్గుతాయి. అలాగే ఆయాసంతో బాధపడేవాళ్లు పొడపత్రి ఆకు రసాన్ని తేనెతో కలిపి వాడితే ఆయాసం వల్ల వచ్చే దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పొడపత్రి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.